పెడతాడు. ఇది ఓపెన్ సీక్రెట్ కదా. ఎవడన్నా బుద్ధున్నోడు వాడి కంపెనీలో పెట్టుకుంటాడా అవినీతి సొమ్ము తెచ్చుకుని లెక్క చూపెట్టుకున్నాడు. అందులో పోనీ ఆడేమన్నా ఇంతకుముందు వ్యాపారం చేయనోడా? దశాబ్దాల నుంచి సినిమా ఇండస్ట్రీలో వ్యాపారం చేస్తున్నాడు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు అతను. ఇంకా అతన్ని ఏ ప్రాతిపదికన మీరు తీసుకొచ్చి అందులో డబ్బులు ఇది అని చూపెడతారంటే, ఓ రకంగా చెప్పాలంటే మర్డర్ చేసినప్పుడు వీళ్ళు ఏంటి ఇప్పుడు చేసేదంటే, మీకు తెలుసు క్రైమ్ కేసుల్లో మర్డర్ ఫర్ గెయిన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హత్య చేశారు, అక్కడ ఉన్న నగలెత్తుకుపోయారు, ఇది ప్రూవ్ కావాలి. లేదా వాడు వ్యక్తిగత కక్షతోనే చేశాడు, వ్యక్తిగత కక్షతో చేసిన దాన్ని ప్రూవ్ చేయడం కష్టం. ఇది అందరు ఎదురుకుండా గొడవలు పడితే తప్ప. అట్లాంటప్పుడు మర్డర్ని ప్రూవ్ చేయడానికి ఏం చేస్తారు? ఇతనే చేశాడు అని చెప్పడానికి ప్రత్యక్ష సాక్షులను అడుగుతారు, లేదా ఆ రిలేషన్ని ఆ గొడవకి కారణాన్ని ఎస్టాబ్లిష్ చేయగలగాలి. ఇతనే చేశాడు స్పాట్లో చూపెట్టడానికి వీళ్ళు ఏం చేస్తారు? ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు అయినా సరే, అతను చంపేసేసి వెళ్తా అక్కడ ఉన్నటువంటి ఆ బంగారాన్ని తీసుకుపోయాడు, వెండిని తీసుకుపోయాడు అని రాస్తారు ముందు. రాసి ఆ తర్వాత ఆ కన్సర్న్ పర్సన్ని తీసుకొచ్చి అంటే అరెస్ట్ చేసి జైల్లో పెట్టాక మళ్ళీ పోలీస్ కస్టడీకి అడుగుతారు కోర్టుని. ఇవన్నీ తేల్చాలండి, కత్తి ఎక్కడ ఉందో, నగలు ఎక్కడ ఉన్నాయో, ఇట్లాంటి కొన్ని ఉన్నాయి, అవి తేల్చాలి అంటారు వాళ్ళు. అప్పుడు కోర్టు పర్మిషన్ ఇస్తుంది. ఆ టైంలో ఆల్రెడీ వీళ్ళ దగ్గర అప్పటికే తీసేసుకుని ఉంటారు ఇంట్లో కొన్ని ఇవి